ఐసీసీ నిర్వహించే ఛాంపియన్స్ ట్రోఫీకి సమయం ముంచుకొస్తుంది. ఈ టోర్నమెంట్లో భారత్ తన అన్ని మ్యాచ్లను దుబాయ్లో ఆడనుంది. ఫిబ్రవరి 19 నుంచి ఈ పోటీలు ప్రారంభం కానుండగా మొత్తం 8 జట్లు కప్ కోసం పోటీ పడుతున్నాయి. భారత్ గ్రూప్లో న్యూజిలాండ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. దీని తర్వాత ఫిబ్రవరి 23న హైవోల్టేజ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. ఆ తర్వాత మార్చి 2న న్యూజిలాండ్తో చివరి లీగ్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ టోర్నీలో భారత జట్లు ఎవరెవరు ఉంటారన్న దానిపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మనే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే టీ20 ప్రపంచ కప్ తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీ ఖరారైంది. ఇది ఇలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును ఎలా ఎంపిక చేస్తారనే దానిపై ఆరా తీస్తున్నారు. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా జట్టులో ఉండడం దాదాపు ఖాయం. అయితే ఈ టోర్నీ కోసం ఒకరి పేరు బాగా వినిపిస్తుంది. అతనే శ్రేయస్ అయ్యర్. గత కొన్ని రోజులుగా ఈ ఆటగాడు టీమిండియాలో లేడు. భారత జట్టులో రీ ఎంట్రీ ఇచ్చేందుకు శ్రేయస్ దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. వచ్చిన అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకుంటూ భారీగా పరుగులు సాధిస్తున్నాడు. ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీలోనూ సెంచరీతో మెరిశాడు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియా ఇంగ్లాండ్తో టీ20 వన్డే సిరీస్లో ఆడనుంది. ఒకవేళ ఈ సిరీస్లో శ్రేయస్ ఎంపికైతే ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఆడతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. విజయ్ హజారే ట్రోఫీలో పుదుచ్చేరిపై శ్రేయస్ అయ్యర్ 133 బంతుల్లో 137 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇందులో 16 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. స్పోర్ట్స్ స్టాక్ నివేదిక ప్రకారం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం జట్టును ప్రకటించడానికి చివరి తేదీ జనవరి 12. అయితే బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఒకరోజు ముందుగా అంటే జనవరి 11న భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. 8 ఏళ్ల విరామం తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుంది. గత 2017 ఎడిషన్లో ఫైనల్లో భారత్పై పాకిస్తాన్ విజయం సాధించింది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీకి సెలెక్ట్ అయ్యే జట్టు చూస్తే రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, సిరాజ్, షమి, బుమ్రా, జడేజా, అక్షర్ పటేల్, శివం దుబే, హార్దిక్ పాండ్యా, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా ఉండే అవకాశం ఉంది. ఇక ఛాంపియన్ ట్రోఫీకి కెప్టెన్ గా రోహిత్ కి పోటీగా హార్దిక్ పాండ్యా వచ్చే అవకాశం ఉంది. రోహిత్ శర్మ సిడ్నీ టెస్టు నుంచి వైదొలగడం, తన టెస్ట్ కెప్టెన్సీని కూడా కోల్పోయే అవకాశం ఉంది. దాంతో వన్డేల్లో కూడా కెప్టెన్సీ చేస్తాడా లేదా అన్నది అనుమానంగా మారింది. ఒకవేళ రోహిత్ వన్డేల్లో కూడా కెప్టెన్సీ ఇవ్వకపోతే హార్దిక్ పాండ్యా పోటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో హార్దిక్ పాండ్యా నాయకత్వం వహించేందుకు ప్రధాన అభ్యర్థిగా నిలిచాడు. హార్దిక్ వైట్ బాల్ క్రికెట్లో తన అనుభవంతో పాటు ఒత్తిడి పరిస్థితుల్లో తన నైపుణ్యాలను నిరూపించుకున్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వంటి గ్లోబల్ టోర్నమెంట్లకు అతని నాయకత్వం మంచి ఎంపికగా కనిపిస్తుంది. అయితే యువ ఆటగాడు శుభమాన్ గిల్ కు ఇంకా గ్రూమింగ్ అవసరమని మైఖెల్ నివేదిక పేర్కొంది. అదే సమయంలో సూర్యకుమార్ యాదవ్ వన్డేలో స్థిరమైన ప్రదర్శనలు అందించలేకపోతుండడంతో హార్దిక్ కెప్టెన్ గా దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది. రోహిత్ కి రాబోయే కొద్ది నెలలు అత్యంత కీలకంగా మారాయి. వన్డేలో తన స్థానాన్ని నిలుపుకోవాలంటే ఫామ్ తిరిగి పొందడంతో పాటు యువ ఆటగాళ్లతో పోటీకి సిద్ధంగా ఉండాలి. ఈ సమయంలో యశస్వి జైస్వాల్ లాంటి ఆటగాళ్లు తలెత్తుతుండడంతో జట్టులో పెద్ద మార్పులకు మేనేజ్మెంట్ సిద్ధమవుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.